బీసీల రిజర్వేషన్కు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని ఆవేదనతో ఆత్మాహుతి చేసుకున్న సాయి. దురదృష్టవశాత్తు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణం చేసుకున్న సాయి ఈశ్వరాచారి గారికి పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలి వద్ద ఘన నివాళులు అర్పించిన బీసీ సంఘ నాయకులు మరియు విశ్వబ్రహ్మణ జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద మరి బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి మరి 42% రిజర్వేషన్ కానందుకు మనస్తాపకు గురై ఆయన ఈరోజు బలిదానం అయినాడు. ఆయన ఆత్మ మరి మనమందరం శాంతి కూర్చాలన్న విశేషంతో ఈ ఓంబత్తీలతో మనం మరి ఆత్మకు శాంతి చేకూరుతున్నాము. అదేవిధంగా ఈ బీసీలకు జరిగిన అన్యాయం ఇంతో అంతో కాదు. మరి బీసీ రిజర్వేషన్ కోసం శాసనసభలో పెట్టి మరి బీసీలకు 42% తప్పకుండా ఇస్తా అన్న పెద్ద మనిషి ఆయన ఢిల్లీ పోయి మాట్లాడి మన నాయకులతో చర్చించి ఈ విషయాన్ని చర్చించినట్టయితే తప్పకుండా బీసీలకు న్యాయం జరిగేది ఉండే. కానీ అది సాధ్యతవుడు వచ్చి కుక్కల కుట్టాలు పెట్టించినట్టుగా ఒక మనిషి ప్రాణం అన్యాయంగా పోయింది. ఇది దాని కారణం రాజ్య పరిపాలనలో ఉన్న ముఖ్య నాయకులు తప్ప ఇంకోటి ఎవరిది కాదు. ఇటువంటి వాగ్దానాలు చేసి ఆశ పెట్టి రిజర్వేషన్లతో అన్యాయంగా చేసి వీళ్ళు అట్టిగా పోదని నేను మనస్ఫూర్తిగా వారిస్తున్నాను.